నేను ప్రశాంతమైన మనసుతో లేను అని నాకు అనిపిస్తోంది. అంతర్గత శాంతిని ఎలా పొందగలను బాబాజీ? శాంతి అనేది నీ హృదయంలోనే నివసిస్తుంది. నీ లోపలికి నీవు చూడడం అభ్యాసం చేసుకో. అంతర్గత శాంతిని పొందగలవు. నా జీవితంలో ప్రతిదీ అనిశ్చితంగా అనిపిస్తోంది బాబాజీ. ఏ మార్గంలో వెళ్ళాలో నాకు ఖచ్చితంగా తెలియటం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో వారు నిర్దేశించుకున్న మార్గములో వారి ప్రయాణము అనిశ్చితమైన అడుగుతోనే ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు కలిసి నడవాలి. అనగా సద్గురువుతో కలిసి నడిస్తే నీవు ప్రయాణించే మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం బాబాజీ నా ముందున్న మార్గం అస్థిరంగా కనిపిస్తుందయ్యా. ఒకవేళ ఈ మార్గంలో నేను విఫలమైతే? నీవు నీ గమ్యం చేరే మార్గములో నీకు అనేకమైన ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటిని దాటడానికి నీలోని ధైర్యంతో నీవే వంతెనలను నిర్మించాలి. ఇలా చేసేటప్పుడు నీ మొదటి అడుగు అస్థిరంగా అనిపిస్తుంది. కానీ నీవు విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే నీ ధైర్యంచే నీవే మంచి మార్గాలను బలంగా నిర్మించుకోగలవు. కొన్నిసార్లు ఏదైనా మార్గాన్ని దాటడానికి నమ్మకంతో ఎవరి చేయినైనా పట్టుకొని, అనగా సద్గురువు చేతిని పట్టుకొని నడువు. అయితే బాబాజీ, నా చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా నాకు జ్ఞానాన్ని ఇవ్వగలరా? అవును. తరచుగా ఒక విషయంపై నీ దృష్టితో మాత్రమే ఆలోచింపక, ఆ విషయంపై నీవు నీ చుట్టూ ఉన్న పెద్దవారితో సంప్రదించినప్పుడు మరింత విషయ పరిజ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని సముపార్జించగలవు. బాబాజీ, నాకేదో తెలియని ఆందోళన కలుగుతుందయ్యా. అయినప్పటికీ మీతో మీ మార్గంలో కలిసి నడుస్తున్నాను కాబట్టే దేనినైనా సాధించగలననే ధైర్యం ఉంది. అవును, ఏ విషయమునైనా నీతో నీవు, అనగా ధ్యానములో అంతరాత్మతో పంచుకుంటే ధైర్యం పెరుగుతుంది. బాబాజీ, ఈ మార్గాన్ని మనం దాటగలిగాం. ఇప్పుడు నాకు నా చేతిలో ఉన్న నమ్మకం అనే ఈ రాయి వెచ్చగా అనిపిస్తోంది. నీవు నమ్మకంతో ఎదుర్కొన్న సవాళ్లు నీ జీవితపు వృద్ధికి గుర్తుగా మిగిలిపోతాయి.